తీర్పు 9 న్యూస్. తీర్పు 9 న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాకూబ్. నిజామాబాద్ జిల్లా కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు విషయంపై మీడియాతో సిపి సాయి చైతన్య. కానిస్టేబుల్ ను చంపిన హంతకుడిపై 50,000 రివార్డ్. శుక్రవారం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ని కత్తితో పొడిచి హత్య చేసిన షేక్ రియాజ్ 24 సంవత్సరాల అనే హంతకుడు ఆచూకీ తెలిపిన వారికి 50,000 రివార్డును ప్రకటిస్తూ పోలీసులు జారీ చేశారు. ఫోటోలోని వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే 8712659793, 8712658777 నంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం ఒకరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటుంది ఉన్నదాన్ని ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. సంబంధాన్ని గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఇదంతా గంజాయి మాఫియా, గంజాయి ముఠా ఉంది. మీరన్నీ ఐ డోంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్, డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్ ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు. అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది, ఇవన్నీ మాకు డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్కి ఏ విధమైన డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం, బట్ మా పని మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ అందరికి కూడా, ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయాలు చేయాలని మిగతా ఏం చేయాలని చేస్తున్నారు. అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కుటుంబానికి సహాయం, సపోర్ట్గా ఉండాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము, కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి మళ్ళీ అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాలపైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే చేశారో తప్పకుండా మాకు లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడూ పోలీసు వాళ్ళ లీగల్ సిస్టమ్ ఎప్పుడూ మిస్ కావు, మేము ఫాలో అవుతాం తప్పకుండా.